ఈమెకు జైలు తప్పేటట్లేదు, ఈమెకు ఈ దొరసానికి జైలు తప్పేటట్లేదు ఈ మేడానికి. సిఎస్ జైలుకే డైరెక్ట్ దిశ పేపర్ ఒకటే జైలు కానీ పెట్టిందంటే వీడు కాంగ్రెస్ సానుభూతి పరుడేగా. విచారణకు దిద్దుబాటు ప్రణాళికతో రావాల్సిందే, లేదంటే కంచగచ్చిబౌలిలోనే తాత్కాలిక నిర్బంధం, ధ్వంసం చేసిన 100 ఎకరాలను రిస్టోర్ చేయాలి, సెలవుల్లోనే చెట్లు నరికేంత తొందరేంటి, ముందస్తు అనుమతులు లేకుండా ఎలా చేస్తారు, ఆశ్రయం కోసం వన్యప్రాణులు పరిగెత్తుతున్న వీడియోలు బాధించాయి, వచ్చే నెల 15న పటిష్ట ప్రణాళికతో రండి, అప్పటి వరకు స్టేటస్ కో, ఒక్క చెట్టు నేల కూలొద్దు సుప్రీంకోర్టు. అయితే సిఎస్ని జైలుకి ఎందుకు అన్నాడు? కంచగచ్చిబౌలిలో చెట్ల నరికివేతతో విధ్వంసమైన 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో పటిష్టమైన ప్రణాళికతో తదుపరి విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, లేదంటే సిఎస్ ఇతర సెక్రటరీలను తాత్కాలికంగా జైలుకు పంపే ఆదేశాలు వెలువడవచ్చని హెచ్చరించింది. కంచగచ్చిబౌలి భూములను ఇష్యూపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ హాట్గా సాగింది. 3 సెలవు రోజుల్లోనే డజన్ల కొద్ది బుల్డోజర్లతో చెట్లు నరికేంత అవసరం ఏమొచ్చిందని తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయింది. ముందస్తు అనుమతులు లేకుండా ఎలా చెట్లు నరికివేత ప్రారంభించారని ప్రశ్నించింది. తమ ప్రథమ ప్రాధాన్యత పర్యావరణ పునరుద్ధరణని, ఇక్కడ మరో చెట్టు నేల కూల్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం తాము అసాధారణ నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. అసాధారణ నిర్ణయాలంటే సిఎస్ని చూడకుండా, సెక్రటరియట్లో ఉండే టాప్ క్యాడర్ని అని చూడకుండా అందరినీ తీసుకుపోయి జైలు ఎత్తాం, అవసరమైతే రేవంత్ రెడ్డి గారని చూడకుండా లేదా మంత్రివర్గం అని చూడకుండా మిమ్మల్ని కూడా జైలు ఎత్తామని హెచ్చరిక ఇది.